ఓ నమో వెంకటేశాయ నమః. మనం ఈరోజు కర్మల గురించి నేర్చుకున్నాం. కర్మ అంటే చికన్ శుద్ధిగా చేసి, అంటే మనస్సు, వాక్కు, శరీరం మూడు ద్వారా అంటే మూడు ద్వారా చేసే కర్మని కర్మలు అంటారు. అయితే ఈ ఈ కర్మలు అనేవి మనోకర్మ, వాచికర్మ, కాయకర్మ ఉంటాయి. ఈ మూడుతో కూడుకొని ఉంటే కర్మ. వీటి ఫలితాలు కర్మ అంటే కేవలం ఒక పని కాదు. కర్మ చేయడం అంటే ఒక ఇది మన వాక్ ఎంతో మనం చేసే పని అనుకున్నాం. ఆధ్యాత్మిక విధంగా చూసుకుంటే కారణ ఫల సంబంధంతో కూడిన బంధన శక్తి. మనం ఒక కారణంతో మనం ఈ కర్మ చేస్తాం. దానికి కర్తృత్వం ఇస్తూ దానికి భోక్తృత్వం కూడా నిర్వహించాలి. అంటే లాభ నష్టాలు కానీ ఏదైనా కానీ కష్ట సుఖాలు కానీ ఆ కర్త అనుభవిస్తాడు. అది ఇక్కడ ఇదనమాట. అంటే దానికి వచ్చే వల్ల బంధనాలు నీకు ఏర్పడతాయి. మంచి బంధనం కానీ చెడు బంధనం కానీ కూడా కర్మ చేస్తే నీకు ఖచ్చితంగా వస్తుంది, ఏర్పడదు. కర్తకి ఏర్పడుతుంది. బంధనాలు కలిగించేది కర్మ. ఆధ్యాత్మికంగా ఈ కర్మలు మూడు రకాలు. ఒకటి సంచిత కర్మ. అనేక జన్మల్లో చేసిన అన్ని కర్మలు అన్ని చిత్త బాక్స్లో నిండిపోయి ఉంటాయి. ఆ బాక్స్ నిండా ఉన్న కర్మల వల్ల ఎన్నో జన్మలు చేసిన పాపపుణ్యాల వల్ల ఆ కర్మ నిలబడి దానివల్ల నీ కారణ శరీరంతో మళ్ళీ నువ్వు జన్మనిస్తావు. ఈ శరీరం సంపాదించుకొని మళ్ళా ఈ జన్మలో మళ్ళీ నువ్వు స్టార్ట్ ఆ ఫలితాలని అనుభవిస్తూ పోతుంటావు. అది సంచిత కర్మలు. ఇప్పుడు మళ్ళీ కర్మ చేసుకుంటూ పోతావు. అయితే ఈ కర్మల యొక్క బంధనాలన్నీ మళ్ళీ అక్కడ స్టోర్ అవుతూనే ఉంటాయి. ఇవి మరి ఈ జీవునికి అనాది బంధనాలు. ఈ జన్మ చేసిన బంధనాన్ని అనాది బంధనాలు అంటారు. తర్వాత ప్రారంభ కర్మలు. ఇది ఇప్పటికే ఆరంభమైంది, చేస్తూనే ఉంటాం. అబంధనం చెప్పుకున్నాం అంటే జన్మస్థలం, మన కుటుంబం, ఆరోగ్యం, ఇవన్నీ ఆగామి కర్మలు. ఈ జన్మలో ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు ఏంటంటే అన్నీ మనం వచ్చే జన్మలో చేస్తాయి. ఈ భవిష్యత్తులో చేరి మళ్ళా ఇంకో కారణం శరీరానికి జమై మళ్ళీ అప్పుడు వచ్చే జన్మలో అనుభవిస్తాం. ఇప్పుడు ఈ సమిష్టి మొత్తం ఈ బంధనాలన్నీ నువ్వు విముక్తం చేసుకుంటేనే నీకు మోక్షం. బంధనాలు కర్మలు కర్తృత్వం వహించద్దు. అన్నీ భగవంతుని మీదనే ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడే కర్తృత్వం. ఆయనే